మా బడికి బాట చూపారంటూ హైడ్రా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ గారికి సికింద్రాబాద్లోని మెట్టుగూడ డివిజన్ చిలకలగూడ దూద్బావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున్ రెడ్డి గారు, ఉపాధ్యాయులు వెంకటరమణ గారితో కలిసి వచ్చిన విద్యార్థులు మంగళవారం హైడ్రా కార్యాలయంలో కమిషనర్ను కలిసి మొక్కను బహూకరించారు. మే నెల 26వ తేదీన జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం ఎదుట ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్ రెడ్డి గౌరవనీయ సీఎం గారు మా బడికి బాట వేయించండి అంటూ ప్లకార్డు పట్టుకొని ధర్నాకు దిగిన వార్త మీడియాలో ప్రసారం అవడంతో హైడ్రా రంగంలోకి దిగింది. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ గారి ఆదేశాలతో ఇన్స్పెక్టర్ ఆదిత్య క్షేత్రస్థాయిలో పరిశీలించి పాఠశాలకు వెళ్లే మార్గంలో అడ్డంగా ఉన్న ప్రహరీని తొలగించిన విషయం విదితమే. జీహెచ్ఎంసీ సహకారంతో అక్కడ రోడ్డు వేయించి పాఠశాలకు గేటు కూడా పెట్టించారు. అప్పుడే విద్యార్థులు పాఠశాలలో సంబరాలు చేసుకున్నారు. హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు. హైడ్రాను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి జై కొట్టారు. మంగళవారం నేరుగా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మీరంతా బాగా చదువుకోవాలని కమిషనర్ చెప్పగానే అందరూ ముక్త కంఠంతో ఓకే సార్ అన్నారు. పాఠశాలకు రోడ్డు వేయించి గేటు పెట్టించిన జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీ రవికిరణ్ గారికి కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.